వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. ఈ అక్షయ తృతీయ రోజున తులసి మొక్కను కనుక ఇంట్లో నాటితే నిజంగా మేలు జరుగుతుందట. ఆ రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అయితే తులసి మొక్కను నాటే సమయంలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. హిందూ మతం ప్రకారం అక్షయ తృతీయకు చాలా విలువైనదిగా పరిగణిస్తారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో తృతీయ తిథి రోజున జరుపుకుంటారు. ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని పనులు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. కొందరైతే బంగారం, వెండి లాంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. కొందరు ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. అలా పూజించడం వల్ల ఆనందం, శ్రేయస్సు అందడమే కాకుండా అదృష్టం కూడా లభిస్తుంది. అయితే మీరు మీ జీవితంలో ఏవైనా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టయితే కేవలం ఈ ఒక్క పని చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున ఆ పని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. సాధారణంగా మనం ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుని ఇంట్లో పూజిస్తూ ఉంటాము. అయితే ఈ అక్షయ తృతీయ రోజున తులసి మొక్కను కనుక ఇంట్లో నాటితే నిజంగా మేలు జరుగుతుందట. ఆ రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. అయితే తులసి మొక్కను నాటే సమయంలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. అక్షయ తృతీయ రోజున ముందుగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసి సూర్య భగవానుని పూజించండి. అప్పుడు విష్ణువుని పూజించడం ప్రారంభించండి. అప్పుడు విష్ణువు మంత్రాలను పఠించడంతో పాటు తులసి మొక్కను నాటండి. అప్పుడు తులసి మాతను విధిగా పూజించండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఆనందం, శ్రేయస్సును కూడా కలిగిస్తుంది. తులసి మొక్క నాటేటప్పుడు ఓం శ్రీ తులసిదేవి నమః అనే మంత్రాన్ని జపించండి. తులసి మాత దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఓం శ్రీ తులసిదేవి నమః అని కూడా జపించండి. తులసి మొక్కను నాటిన తర్వాత మీరు ప్రతిరోజు తులసి మొక్కకు నీరు పెట్టాలని గుర్తుంచుకోండి. దీనివల్ల సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. తులసి మొక్క నాటే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. తులసి మొక్కను నాటడానికి ముందు మీరు ఉపవాసం పాటించాలని, విష్ణువును సరిగ్గా పూజించాలని గుర్తుంచుకోండి. తులసి మొక్కను పూజించేటప్పుడు మీ మనసులో విష్ణువు, తల్లి తులసి మంత్రాలను జపించండి. ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజున తామసిక ఆహారాన్ని తినడం మానుకోవడం ఉత్తమం. తులసికి నీరు ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. ఓం సుభద్రాయ నమః మంత్రం జపించాలి. నమో నమస్తే తులసి పాపం హర హరిప్రియ తులసి శ్రీ మహాలక్ష్మీర్విద్య యశస్విని ధర్మయ ధర్మనన్న దేవి దేవి దేవన్మన్ ప్రియ లభతే సూత్రం భక్తిమంతే విష్ణుపాదం లభతే. ఈ మంత్రం జపించడం వల్ల కూడా మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.